ప్రకాశం జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉత్తర్వుల మేరకు దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధి అక్రమ మద్యం నిల్వ విక్రయం బెల్ట్ షాపులపై ప్రత్యేక దాడులు నిర్వహించిన ఎక్సైజ్ శాఖ అధికారులు మొత్తం 32 కేసుల్లో పట్టుకున్న 437 మద్యం సీసాలను అధికారులు ధ్వంసం చేశారు. ఈ నెల 14 మరియు 17వ తేదీలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీలో 180 ml సామర్థ్యంతో ఉన్న 427 సీసాల అక్రమ మద్యం, మొత్తం 76.86 లీటర్ల మద్యం, 6.5 లీటర్ల బీరు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసిన సీసాలన్నింటినీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ ఆయేషా బేగం ఆధ్వర్యంలో మధ్యవర్తుల సమక్షంలో పరిశీలించారు. అన్ని సీసాలు సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించిన అనంతరం వాటి మూతలు విప్పి మద్యం మొత్తాన్ని పారబోసి నశింపజేశారు. తర్వాత సూపరింటెండెంట్ ఆయేషా బేగం దర్శి ఎక్సైజ్ స్టేషన్ రికార్డు సమీక్షించి స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల పురోగతి పరిశీలించారు. కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావుకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. దర్శి ప్రాంతంలో అక్రమ మద్యం నిర్వహణకు ఎక్సైజ్ శాఖ మరింత కఠినంగా పనిచేస్తున్నదని అధికారులు వెల్లడించారు.